రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్దాలలో ఆస్కారాలు వేచాడు. ఇంకా పెద్ద వర్షం కూడా చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇవాళ అంతకుముందు బీహార్ పోయి గిదే చెప్పొచ్చాడు, ముంబై పోయి గిదే చెప్పొచ్చాడు. బీహార్ లో అక్కడ మీడియా, మహారాష్ట్రలో అక్కడ మీడియా వాస్తవాలు ఇక్కడికి వచ్చి తెలుసుకొని పోయి ముఖ్యమంత్రి గారు చెప్పేట అన్ని అబద్దాలే అని చెప్పి అలా రాష్ట్రం కాబట్టి ఇలా 2 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కారణం. బీహార్ లో, మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఈయనే స్టార్ క్యాంపెయిన్ గా విన్నాడా, ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినాడా, 6 గ్యారెంటీలు అమలు చేసిన వచ్చి చూసుకోండి అన్నారు. అప్పుడు మేం పోయినాం. కర్ణాటకలో చూడండి 6 గ్యారెంటీలు, తెలంగాణలో చూడండి గ్యారెంటీలు ఏమైనాయో, గ్యారెంటీలకే గ్యారెంటీలు లేని పరిస్థితి. ఇప్పుడు చూడండి అని చెప్పినాక ప్రజలు వాస్తవం గ్రహించే ఇవాళ ఎక్కడ తురుకు పెట్టాలో అక్కడ తురుకు పెట్టారు. ప్రభుత్వాలు పీకినే రాలే, మేము వచ్చిన వాడ. ఇవాళ కేరళలో జరిగే కూడా అదే పరిస్థితి. 2,500 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గుండె మీద చేసుకుని చెప్పు. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చినవా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. 4,000 రూపాయలు మీరు ఆసరా పెన్షన్ ఇచ్చినవా? 6 గ్యారెంటీలు అది ఉంది కదా. తులం బంగారం ఎవరికైనా ఇచ్చినవా? నువ్వు స్కూటీలు ఎవరికైనా ఇచ్చినవా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చినవా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. ఇయ్యక 2 ఎగ్గొట్టినావు. బ్యాంక్ ఒకటి ఇన్స్టాల్మెంట్ కట్టకుండా ఎగ్గురు తొడిచినావా? కస్టమర్లు అప్పులున్నారు, అట్లా 2 ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టినావు. మళ్ళీ ఏమంటే ఎకరానికి 12,000 ఇస్తారట. ఎకరానికి మిల్లు ఇయ్యడిగా, మళ్ళీ ఇయ్యడిగా, మళ్ళీ ఊరిచ్చి బిస్కరేషన్ వేస్తూనే ఉంటాడు. ఇక రైతులు ఎవరు, రైతు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు కలిసి తెలుస్తుంది దాన్ని. నిరుద్యోగ వృద్ధి ఇస్తానవా? ఇయ్యలేదు. విద్యార్థి భరోసా కార్డు ఇస్తానవా? ఇయ్యలేదు. ఇక ఫీజులు ఏమనిపిస్తారు, ఇక పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు వాళ్ళ పైసలు ఇస్తలేవు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితులు. డిఏలు లేవు, ఆరోగ్యశ్రీ పైసలు లేవు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఏం లేకుండా నిస్సిగ్గుగా కేరళ పోయి 6 గ్యారెంటీలు అమలు చేసి చూసుకున్నట్టు నేను కేరళ మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. కేరళ నుంచి మీడియా రావాలి, వీడికి వచ్చి ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా. అలా హుజాబాద్ గడ్డ మీకెళ్ళి సవాల్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నా. చలో మీరు రండి, నేను కూడా వస్తా. ఏ గ్రామానికి పోదాం, ఏ గ్రామానికైనా పోదాం. 2,500 రూపాయలు మాకు ఇస్తున్నారని చెప్పి ఒక్క మహిళతో చెప్పిస్తే చలో నేను రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చేస్తావా? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నామని చెప్పి నువ్వు ఒప్పిస్తే నేను రాజీనామా చేస్తాను. నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నామంటే ఒప్పి రాజీనామా ఇస్తాను, లేకపోతే చేయి. విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నామని చెప్పి ఒప్పి నేను రాజీనామా ఇస్తాను, రాజీనామా చేయి. రైతులకు నువ్వు ఇస్తానా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రూవ్ చేయి. 12,000 ఎందుకు ఇస్తున్నావు? మరి 3,000 మరి అవి 5 ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? ఎకరానికి ఎందుకు ఇస్తున్నావు? 2 ఇస్తున్నావు, ఎందుకు కొట్టినావు? రైతు కూలీలకు 12,000 ఇస్తున్నా చెప్పి ప్రూవ్ చేయి, రాజీనామా ఇస్తాను. ఇన్ని అబద్దాలు ఆడి సో దీనికి ముఖ్యమంత్రి గారు సిద్ధమా? నేను రెడీ ఉన్నాను. 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయాలంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు ప్రూవ్ చేస్తావు నువ్వు, లేవు రాజీనామా చేయి. నువ్వు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేస్తా, నేను ప్రూవ్ చేస్తే నువ్వు రాజీనామా చేయి. దీనికి సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఇది ఎవరి ముందు జరగాలి? కేరళం నుంచి మీడియా నువ్వు రప్పిస్తావా, నేను రప్పియానా? కేరళం నుంచి మీడియాను నువ్వు రప్పిస్తావా, నేను రప్పియానా? దానికి సిద్ధమా నువ్వు చెప్పు. ఢిల్లీ పోయి కేరళ పోయి మూటల పైపుడు కాదు, ఒక్కరు పోయి చక్కెర దింపొచ్చినావా? ఒక్కరు పోయి మూటల పైపు వచ్చినాడు పోయి. ఈడ పైసలు రైతులకు రైతు భరోసా వేయడానికి 5 ఎకరానికి పనిచేయదు, 1 ఎకరానికి ఇస్తావు. కానీ ఢిల్లీకి మూటలపై కేరళ పోయి, కేరళలో తమిళనాడు ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి మాత్రం తెలంగాణ నుంచి మూటలకి అప్పచెప్తారు స్పెషల్ ఫ్లైట్లో పోయి. ఇది మంచి పద్ధతి కాదు. నేను కేరళంలోని మీడియాకి అప్పీల్ చేస్తున్నా. గతంలో మహారాష్ట్ర, బీహార్ నుంచి మీడియా వచ్చి ఈడ విచారణ జరిపారు, మహిళలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇలా కేరళం నుంచి మీడియా వచ్చి వాస్తవాలు తెలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక బండారాన్ని కేరళంలో బయటపెట్టాల్సిందిగా అక్కడ మీడియా విజ్ఞప్తి చేస్తున్నా. నా సవాల్కు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా చెప్పాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు సవాల్ చేస్తాను.